మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ దాకా అందించుటకు ఆ సృష్టికర్త అయిన దేవుడు నాకెంతో కృపను గ్రహిస్తున్నారు. అందుకనే మీకోసం వేకువ జామునే దైవ వాక్యములను వినిపింప చేయడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలను బట్టి నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. రండి ఈ పూట ప్రభు పాదముల ఎదుట దైవ వాక్యమును విందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక పర్యాయము మనము ధ్యానము చేయగలిగితే, యోహాను సువార్త 18:1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన యోహాను ఈ మాటలు రాస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన వాడుకు చప్పున ఒలీవల కొండ మీద ఉన్న గెత్సెమనే తోటకు ఈ యొక్క కెద్రోను అనే వాగును దాటినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా కెద్రోను వాగు దాటారో మనము కూడా సిలువను చూడాలన్నా, పరలోక రాజ్యమునకు మనం వారసులం అవ్వాలన్నా, ఈ లోక సంబంధంగా పిలువబడుతున్న ఈ కెద్రోను వాగును మనం దాటవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో కెద్రోను వాగును డంప్ యార్డ్గా పిలుస్తూ ఉంటారు. చెత్తా చెదారం వేసే స్థలముగాను, మురికి స్థలముగాను, లేదంటే కంపు కొట్టు స్థలముగాను పిలువబడుతూ ఉంది. ఎందుకనంటే ఈ కెద్రోను వాగులో ఉన్న కొన్ని అనుభవాలు మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే దాటిపోయారో మనము కూడా ఈ కెద్రోను వాగును దాటి ఈ లోకపు మురికిని, ఈ లోక మాలిన్యమును, ఈ లోకపు చెత్త చెదారాన్ని మనం దాటి రావాల్సిన వారమై ఉన్నాం. ఈ కెద్రోను వాగు యొక్క అనుభవాలు, ఒక 3 అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరచగా, నేను ధ్యానించగా ప్రభు నాకు నేర్పిన విషయాలు మనం ఎందుకు దాటాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, మొదటి అనుభవాన్ని మనం గమనించిన వారమైతే దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదువుకోగలిగితే, 15-16 వచనాలు. మీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకే యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమును పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా, లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. కిద్రోను ఈ రెండు కూడా ఒకే భాషను, ఒకే వాగును చూపిస్తున్నాయి. పాత నిబంధనలో కిద్రోన్ అని, క్రొత్త నిబంధనలో కెద్రోను అని రాయబడింది. ఇక్కడ మనం గమనించిన వారైతే హిజ్కియా 4వ వచనములో 5వ వచనములో యాజకులను సమకూర్చి మందిరాన్ని పరిశుద్ధపరచమంటే, యాజకులు మందిరం లోపలికి వెళ్ళి పరిశుద్ధపరచబడగా మందిరములో నిషిద్ధ వస్తువులు కొన్ని కనబడ్డాయి. ఆ నిషిద్ధ వస్తువులను తీసుకొచ్చి లేవీలకు ఇవ్వగా, లేవీలు దానిని కిద్రోను వాగులో పారవేసిరి అనే మాట మనం చూస్తున్నాం. ఈ దేహమే ఒక దేవాలయమని 1 కొరింథీ రాసిన పత్రిక 3:16లో మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ దేహము అనే దేవాలయములో నిషిద్ధమైన వస్తువులు చాలానే ఉంటాయి. చూపును బట్టో, నడకను బట్టో, పడకను బట్టో, ఆలోచనలు బట్టో, కోరికలు, ఇవన్నీ కూడా నిషిద్ధమైన వస్తువులు. అందుకనే ఈ నిషిద్ధమైన వస్తువుని మనము తీసివేసుకోవాలి. కళ్ళతో పరస్త్రీల వ్యామోహము కానీ, ఆలోచనలో వారి తలంపులు కానీ ఉండకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనం గమనించిన వారమైతే, లేదా 10 ఆజ్ఞల్లో ఎక్కువగా పిలువబడుతున్న 6 ఆజ్ఞలు ఏంటో తెలుసా? ఇతరుల విషయమై మనం పడే ఆశన. ధనహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, పరస్త్రీని వ్యామించకూడదు. ఇవన్నీ కూడా
భయంకరమైన మనిషి జీవితంలోనికి వచ్చే ఆలోచనలతో కూడిన, అలవాట్లతో కూడిన నిషిద్ధ వస్తువులు. ఈరోజు మొబైల్ ఫోన్ ఒక నిషిద్ధ వస్తువు, టీవీస్ నిషిద్ధ వస్తువులు. ఈరోజు దేవుని కంటే ఎక్కువగా దేనితో మనం జీవిస్తున్నామో అవన్నీ నిషిద్ధ వస్తువులే. ప్రతిదీ విగ్రహములే, ప్రతిదీ కూడా మనల్ని దేవునికి దూరం చేసేదే. యాజకులు తీసుకొచ్చి లేవీలకు ఇస్తే లేవీలు తీసుకెళ్లి కిద్రోను వాగులో పడవేసినట్లు మనం కూడా మన ఆలోచనలన్నీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి ఇవ్వగలిగితే, ఆ యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు తన యొక్క తండ్రి చేత మనలో ఉన్న చెత్త చెదారపు ఆలోచనలను, భయంకరమైన నీచ కార్యములను, భయంకరమైన పాపిష్టి పనులను మనలో నుండి తీసివేసి మనల్ని పరిశుద్ధపరుస్తారు. కిద్రోను వాగు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయి అంటే, నిషిద్ధ వస్తువులన్నిటినీ తనలోనికి తీసుకోవడానికి, నిషిద్ధ వస్తువులన్నీ కలిగిన స్థలముగా మనం చూస్తూ ఉంటాం. పారవేయబడిన స్థలముగా, తనలోనికి చేర్చుకున్న స్థలంగా ఉంటుంది. ఈ మానవ దేహము అనే కిద్రోను వాగులో చేర్చుకోవలసిన ప్రభువునే తప్ప నిషిద్ధమైన వాటిని కాదు. గనక ఈ కిద్రోను వాగును దాటిపోయినట్లు ఈ మానవ లోకపు శరీరం సంబంధమైన ఆలోచనలు మనం దాటిపోవలసిన వారమే ఉన్నాం. హిజ్కియా ఒక గొప్ప పని చేశాడు. రాజు అయిన తరువాత నిషిద్ధ వస్తువులు దేవాలయంలో ఉండడానికి వీలు లేదని తీర్మానం చేసుకున్నట్లు మనము కూడా ఈ కిద్రోను వాగుని పిలువబడుతున్న మానవ దేహములో ఏది చేర్చుకోకూడదు, ఒక ప్రభువుని తప్ప. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో తన దగ్గర ఎన్నో లాభకరమైన వాటి ఉన్నా వాటిని పెంటతో సమానంగా ఎంచి క్రీస్తును సంపాదించుకున్నానని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నిషిద్ధ వస్తువు ఏదైతే నేను అపవిత్రపరుస్తుందో వాటిని నీ దేహంలోంచి తీసివేయనట్లు మనం ఆ నిషిద్ధ వస్తువుల నుంచి దాటిపోయే వారముగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. చేర్చుకునే వారం కాదు, పారవేయబడవలసిన అనుభవాల్లో మనం ఉన్నాము. కొన్ని పారవేయాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఏది తుంచాలో, ఏది వంచాలో, ఏది పెంచాలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి కొలస్సీ 3:5లో, 3:7లో, 3:10, 12 వచనాల్లో మనం ఈ వచనాలు చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండో అనుభవాన్ని మనం చూస్తున్న వారమైతే కిద్రోను వాగులో 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ మనకి రాజు అయిన ఆశా కనబడుతున్నాడు. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్టపు దేమి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. చూడండి, ఇక్కడ ఆశ కనబడుతున్నాడు. తన తల్లి చేసిన దేవతా స్తంభములను అసహ్యమైన అనే మాట మనం చూస్తాం. ఇవంటే అసహ్యమైన వాటిని పడగొట్టి, పగలగొట్టి, చిన్నాభిన్నము చేసి కాల్చివేశాడు. చూసారా, చిన్నాభిన్నం చేసి పడేలా. ఇందాకడేమో నిషిద్ధమైన వస్తువులు పడవేశారు, ఇక్కడ నిషిద్ధమైన వస్తువులను కాల్చివేసే స్థలంగా మనం చూస్తున్నాం. ఇక్కడ కేవలం పారవేయడమే కాదు, కాల్చివేయాలి. మళ్ళీ వాటి తిరిగి రూపకల్పన చేయడానికి కానీ అగ్నిలో కాల్చబడాలి. ఈ భూలోకంలో ఉండడానికి వీల్లేదు. తుంచివేసే అనుభవాల్లోనికి రానట్లు ఆశ కిద్రోను వాగు దగ్గర పనిచేశాడు. అసహ్యమైన వాటిని, బైబిల్ గ్రంథంలో అసహ్యమైనవి చాలా ఉన్నాయి. సామెతల గ్రంథంలో దేవునికి అసహ్యమైనవి 8 కలవని పరిశుద్ధ గ్రంథంలో రాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువి అసహ్యమైనవి ఈ కిద్రోను అని పిలువబడుతున్న మానవ దేహంలో నుంచి కాల్చివేయాలి. ఇవి ఉండడానికి వీల్లేదు. వీటిని పెంచకూడదు, వీటిని తుంచకూడదు. శుభ్రంగా దాన్ని కాల్చివేసి ఇక మాయైనను మచ్చైనదు మొలకైనను వేరైనదు లేకుండా చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒకటి మనం చూసిన వారమైతే హిజ్కియా పారవేశాడు, ఆశ కాల్చివేశాడు. మరొక మాట చదివి మనం ముగించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము.
సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవగలిగితే, వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారమున వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. ఇక్కడ మనకి చరిత్ర తెలియాలి. మనందరికీ అబ్షాలోము బాగా తెలుసు. అబ్షాలోము దావీదు మీద కుట్రపల్లి తన తండ్రిని రాజ్యం నుంచి బయటికి గెట్టేటట్లుగా చేస్తాడు. అయితే ఎప్పుడైతే కుట్ర పన్ని అబద్ధ సాక్ష్యములు పలికించి లేనిపోని అబండాలేసి తండ్రిని గెంటి వేస్తాడో, మనం ఇదే సామెతల గ్రంథము సమూయేలు 2వ గ్రంథము మనం 15వ అధ్యాయము 14వ వచనములకు మనం చూసినప్పుడు, దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణను అందలేము. మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనక మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయుటకుండునట్లు మనం త్వరగా వెళుదము రండి. చూసారా, మనకు కీడు జరగకుండా, ఒకడికి కీడు అంటకుండా కిద్రోను వాగు కీడును అంటని స్థలంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ మానవ దేహం అంతా కూడా ఆలోచనలో కీడు, మాటలో కీడు, చూపులో కీడు, ఎవరిని హాని చేద్దామా, ఎవరికి కీడు చేద్దామా, ఎవరి యొక్క జీవితాలను నాశనము చేద్దామా అనే అనుభవాలతో ఉన్న ఈ కిద్రోను వాగుకి అవకాశం ఇవ్వకూడదు. అలా అవకాశం ఇవ్వకూడదంటే మనం ఈ వాగు దాటి వెళ్ళిపోతే అబ్షాలోము మనకు ఎలాంటి కీడు చేయలేడు, చేయాలనే ఆలోచన రాదు. మనము దూరంగా వెళ్ళిపోతాం, వాగు దాటుతాము గనక అతడికి మనము కీడు చేయాలని మనకి రాదు, అతడికి ఆలోచన రానివ్వకుండా కీడు చేయాలి అనే ఆలోచనే రాకుండా చేసే స్థలము కిద్రోను వాగు. కాబట్టి ఒకటి, నిషిద్ధమైన వస్తువులను పారవేయాలి, అసహ్యమైన వస్తువులను కాల్చివేయాలి. ఇతరులకు కీడు రావాలనే ఆలోచన కూడా రాకుండా వాటిని తీసివేసి మేలు చేసే అనుభవంలోనికి నడిపించేది కిద్రోను వాగు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలోనికి ప్రవేశించడానికి కిద్రోను వాగు దాటినట్లు మనము కూడా పరలోక రాజ్యం అనే ఆ తోటలోనికి ప్రవేశించడానికి నిషిద్ధమైనవి, అసహ్యమైనవి, కీడు కలిగించే వాటిని దూరంగా ఉంచి మనం ముందుకు సాగిపోయి పరలోక రాజ్యంలో చేరే భాగ్యం మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి శిలువ యాగమే యజ్ఞపశువుగా మరణించిన యేసునాథుని యొక్క దివ్య దీవెన ఆశీర్వాదం మన పొందులాగున ప్రార్థన చేసుకుందామా? తలవంచండి ప్రార్థన. పరిశుద్ధుడ నమ్మకమైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరమదేవుని యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, స్వస్థత, విడుదల, దీవెన, ఆశీర్వాదము కిద్రోను వాగును దాటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.